దిస్ ఇస్ టూ మచ్ అండి. మీరు అడిగింది జరగదు. అయితే మీ భార్య గురించి నాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు మీ ఫోన్ మీకు ఇవ్వడం కుదరదు. నా మీద ఈ సస్పెక్ట్ ఏంటండి? ఏదో సిబిఐ ఎంక్వైరీలా. మీరు నేను చెప్పింది చెయ్యాల్సిందే. బాయ్, గుడ్ నైట్. అప్పలమ్మ గారు, హలో. ఇదెవరో గాని ముదురులా ఉంది. నాతో ఒక ఆట ఆడుకుంటుంది. ఆడుకోవాలి బావా, నీతో ఇంకా ఇంకా ఇలా సరదాగా ఆడుకుంటాను. ఎందుకంటే మన మధ్య ఇలాంటి గిల్ల కజ్జాలు మిస్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. ఏదో ఒక రోజు దొరుకుతావులే, అప్పుడు చెప్తాను నీ సంగతి. అంత తొందరగా దొరుకుతానా? ఇలాంటి సమయంలో అవని ఉండుంటే తన తెలివితేటలతో ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేసి ఉండేది. ఏమైంది దీనికి? నా చిన్నతనంలో నా గురించి మా అమ్మ భయపడినట్టు దీని గురించి నేను భయపడాల్సి వస్తుంది. శౌర్య, ఏమైంది? ఎందుకులా ఉన్నావు? సర్లే, నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. ముందు భోంచేయ్. నీకిష్టమైన కూర కడుపు నిండా తిని వెళ్ళి నిద్రపో. తిను తిను. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీతోటి సెసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. రాజుగారు, ఈ సమయంలో అలాంటి పాటలేంటి? ఎందుకో పాడాలనిపించింది నిహారిక. నువ్వు తినవే, ఎంతసేపు ప్రతిమలాడించుకుంటావు? పటు. నిహారిక, శౌర్య దగ్గర నుంచి వేడిగాళ్ళు వస్తున్నాయి. ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఏయ్, ఎందుకే విసిగిస్తున్నావు? పటు, తిను. చెప్పానా? నేను అన్నానో లేదో అప్పుడే రియాక్షన్ కనిపించింది. ఏమైందే నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? బంగారం, ఏమైంది? మీ ఆణిముత్యం అన్నం ప్లేట్ ని విసిరి కొట్టింది. నిహారిక, ఇందాక నేను పాడిన పాట ఈ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సూట్ అయినట్టుంది. పెద్దిరాజు, అయ్యే బాబోయ్, నేను నిన్నేమనలేదు తల్లో. నువ్వు తిట్ల పురాణం అందుకోమాక. అక్షయ అని ఒకతొచ్చింది. దానివల్ల షేమ్ అయిపోయాను. దాన్ని ఏం చేయలేకపోయాను. పరుగు పందెంలో ఓడిపోయాను కిట్టు. దాన్ని వదిలి వచ్చేయాల్సి వచ్చింది. నిహారిక పెంపకంలో రాటు తేలిన నువ్వు ఓడిపోయావా? అయితే ఇది నిజంగా అవమానమే. బాబా, నువ్వు పెట్రోల్ బైకు. అవును బామ్మర్ది, నిహారిక లాంటి కన్నింగ్ తెలివితేటల్ని పుణికి పుచ్చుకుంది కదా, మరి ఓడిపోయేలా వస్తుంది, వదిలేసేలా వస్తుంది. రాజుగారు, రెచ్చగొట్టకండి. పౌరుషాలకు పల్నాడు గడ్డకు ఎంత పేరుందో నీకు అంత పేరుంది.
మరి నీ పౌరుషంతో పెరిగిన నీ కూతురి పౌరుషం ఏమైంది? ఎందుకు వదిలేసొచ్చిందంటావ్? ఆ పిల్లెవరో గాని మీ కూతురికి బాగానే ఝలక్కిచ్చింది. ఇదిగో శౌర్య, నీకో విషయం చెప్పనా? ఇప్పుడు నువ్వు ఎవరో పాప చేతిలో ఎలా ఓడిపోయి అవమానపడ్డావో, ఒకప్పుడు మీ అమ్మ అవని చేతిలో ఎన్నో అవమానాలు పడింది. బావా ఆ, ఆ, ఇప్పుడు టాపిక్ అవసరమా? ఇది మంచి సందర్భమే కదా బామ్మర్ది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, ఇక నువ్వు బయలుదేరు. అలాగే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. బంగారు తల్లి, నువ్వు ఆ పెద్దిరాజు మాటల్ని అస్సలు పట్టించుకోకు. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తాడు. ఆ అక్షయ్ని ఏదో ఒకటి చెయ్యాలి కిట్టు. ఇదిగో, స్కూల్లో జరిగే ఆటల్లో గెలుపు ఓటములు సహజం తల్లి. మరి నువ్వు దాన్ని పర్సనల్ గా తీసుకోకూడదు. ఏ నేను చెప్పింది నచ్చలేదా?